తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సెల్ ఫోన్ దొంగల స్వైర విహారం స్థానికుల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు సెల్ ఫోన్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 15 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సార్ మీరు పోండి, మీ పని మీరు పోతా ఉండండి. ఎంత సార్ టోటల్ ఎంత ఉంది సార్? 15 లక్షలు దాకా కారు ఉంది. వెహికల్ కారు ఉంది, కారు కూడా మనకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము. ఆ నిఘాలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో మాకు ముగ్గురు వ్యక్తులు, మాకు సాయి శివ, వెంకట శివ అండ్ మురళి అనే వాళ్ళు, వీళ్ళు పాత నేరస్తులు బాగా. వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి. ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి. మురళి అనే వాడి మీద ఆల్రెడీ పీడీ యాక్ట్లో కూడా 9 నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు 50 సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి. ఒక స్విఫ్ట్ కారు వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ని పెట్టుకొనేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్లాన్డ్గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు, మధ్యలో వీళ్ళని కూడా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనాలకి వాడుకుంటూ ఉంటారు. అందరూ కూడా కష్టంలో